ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి ప్రాంతంలో సొంతింటి నిర్మాణ పనులకు బుధవారం రోజున భూమి పూజ చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ తో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వెలగపూడి సచివాలయం వెనుక ఉన్న E9 రహదారి పక్కనే ఈ ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కృష్ణానది ఒడ్డున ఉండవల్లి కరకట్ట మార్గంలో లింగమనేని గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే రాజధాని అమరావతిలో చంద్రబాబు సొంతిల్లు లేదని వైసీపీ నుంచి విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే రాజధాని అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతిల్లు నిర్మించుకుంటానని చంద్రబాబు పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఏపీలో గత ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. మరోమారు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. దీంతో రాజధాని ప్రాంతంలో సొంతిల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా వెలగపూడిలో ఇంటి నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కుటుంబం ఒకే కుటుంబానికి చెందిన 3 రైతుల నుంచి దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలోని ప్లాట్ ను కొనుగోలు చేశారు. ఈ స్థలం సమీపంలో నుంచే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా వెళ్లనుంది. రాజధాని అమరావతిలో నిర్మించే పలు కీలక భవనాలు, సముదాయాలకు ఈ స్థలం నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఉండనున్నాయి. ఈ స్థలాన్ని గతంలో నారా భువనేశ్వరి కూడా చూసి ఓకే చేశారు. దీంతో బుధవారం కుటుంబ సభ్యులు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ స్థలంలో 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1 వచ్చేలా ఇంటిని నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి వీలైనంత త్వరగా గృహప్రవేశం చేయాలని వారు భావిస్తున్నారు. అయితే ఇంటి నిర్మాణ పనులు పూర్తి కావడానికి దాదాపు 18 నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా ఇంటి స్థలంలో ఎక్కువ భాగం పచ్చదనం, మొక్కలు పెంచాలని నిర్ణయించారు. ఇంటి నిర్మాణ బాధ్యతను SRR కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక సీఎం క్యాంప్ కార్యాలయం, నివాసంతో పాటు కారు పార్కింగ్, పనివాళ్లు, భద్రతా సిబ్బందికి కూడా గదులు ఉండేలా నిర్మాణం ఉంటుందని అంటున్నారు. నారా భువనేశ్వరి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇంటి నిర్మాణం జరగనున్నట్టు తెలుస్తోంది. ఇక భూమి పూజ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి వెలగపూడి గ్రామస్తులు పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజధాని ఉద్యమ సమయంలో తమకు నారా భువనేశ్వరి ధైర్యం చెప్పారని, దానికి కృతజ్ఞతగా పట్టు వస్త్రాలు సమర్పించామని రైతులు చెప్పుకొచ్చారు.